మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. కానీ అర్జున, తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. కర్మయోగం అన్న పదం ఈ శ్లోకంలో ఉపయోగించబడింది. దీనిలో 2 ప్రధానమైన విషయాలున్నాయి. కర్మ, వృత్తి ధర్మాలు, మరియు యోగ, భగవంతునితో సంయోగం. కాబట్టి కర్మయోగి అంటే తన ప్రాపంచిక ధర్మాలను నిర్వర్తిస్తూ మనస్సును భగవంతుని అందే నిలిపేవాడు. అలాంటి కర్మయోగికి అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్న కర్మబంధాలు అంటవు. ఇది ఎందుకంటే వ్యక్తిని కర్మ సిద్ధాంత బంధానికి కట్టిపడేసేది. కర్మఫలాలపై ఆసక్తియే కానీ చేసే కర్మలు కావు. కర్మయోగికి కర్మఫలాలపై మమకారం ఉండదు. మరోపక్క ఒక కపట సన్యాసి క్రియలను త్యజించినా మమకారం విడిచిపెట్టడు. కాబట్టి కర్మ సిద్ధాంత బంధానికి కట్టుబడిపోతాడు. గృహస్థ జీవనంలో ఉండి కర్మయోగం ఆచరణ చేసేవాడు మనసులో ఇంద్రియ విషయాలపైనే చింతన చేసే కపట సన్యాసి కన్నా ఎంతో ఉత్తముడు అని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. జగద్గురు శ్రీ కృపాలజీ మహారాజ్ ఈ 2 స్థితులు చాలా అందంగా తేటతెల్ల చేశారు. శరీరం జగత్తులో, మనసు భగవంతునిలో ఉంచి ప్రపంచంలో వ్యవహారాలు చేయటమే కర్మయోగం అని తెలుసుకోండి. శరీరంతో ఆధ్యాత్మికంగా ఉంటూ మనసు నిండా ప్రాపంచిక అనుబంధాలతో ఉండటమే కపటత్వం అని తెలుసుకోండి. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.